అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇజ్రాయెల్ పార్లమెంట్ హౌస్ లో నిన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. మోడీ గారు ఎక్కడైనా కూడా అదరగొట్టే స్పీచే ఇస్తూ ఉంటారు. ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటే లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఉంటారు అంతా. సరిగ్గా ఇక్కడ కూడా ఇజ్రాయెల్ పార్లమెంట్ హౌస్ ని హిబ్రూ భాషలో క్నెసెట్ అంటారు. ఈ క్నెసెట్ లో స్పీచ్ ఇస్తూ ఉంటే కూడా సభికులు అంతా నెతన్యాహుతో సహా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. మోడీ మోడీ అంటూ చాంటింగ్ చేశారు. కొన్నిసార్లు అయితే సుదీర్ఘంగా చప్పట్లు కొడుతూనే ఉండిపోయారు. అసలు చప్పట్లు ఆపుతారా లేదా అన్నట్టుగా. మోడీ గారు మధ్యలో ఫుల్ ఎమోషనల్ గా వి ఫీల్ యువర్ పెయిన్, వి షేర్ యువర్ గ్రీఫ్, ఇండియా స్టాండ్స్ విత్ ఇజ్రాయిల్ ఫర్మ్లీ అన్నప్పుడు సభలోని ప్రతి ఒక్కరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూనే ఉండిపోయారు. ఇలా స్పీచ్ మధ్యలో చాలా సార్లు జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ని కూడా ఇచ్చాను, చూడండి. పీపుల్ ఆఫ్ ఇండియా, for every life lost and for every family whose world was shattered in the barbaric terrorist attack by Hamas on October 7. We feel your pain, we share your grief. India stands with Israel firmly, with full conviction in this moment and beyond. మరి మోడీ గారు అంత ఇంప్రెసివ్ గా ఏం మాట్లాడారో ఆయన పూర్తి స్పీచ్ ని తెలుగులో చెప్తాను, వినండి. ఇజ్రాయెల్ పార్లమెంట్ హౌస్ క్నెసెట్ లో ప్రధానమంత్రి ఈ విధంగా ప్రసంగించారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, సెన్సెట్ స్పీకర్ గౌరవనీయులైన శ్రీ అమీర్ ఒహానా, ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులైన శ్రీ ఎయిర్ లాపిడ్, గౌరవనీయులైన సెన్సెట్ సభ్యులు, నా ప్రియమైన సోదరీమణులు మరియు సోదరులారా, షాలోం. షాలోం అంటే నమస్తే అని అర్థం హిబ్రూ భాషలో. షాలోం, నమస్తే. గౌరవనీయులైన సభ్యులారా, ఈ విశిష్ట సభ ముందు నిలబడటం నాకు దక్కిన గౌరవం. నేను భారత ప్రధానమంత్రిగా మరియు ఒక పురాతన నాగరికతకు ప్రతినిధిగా మరొక పురాతన నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలు మరియు స్నేహం, గౌరవం మరియు భాగస్వామ్యం యొక్క సందేశాన్ని నాతో తీసుకువస్తున్నాను. మిస్టర్ స్పీకర్, మీ దయగల ఆహ్వానానికి ధన్యవాదాలు మరియు భారతీయ రంగుల్లో సెన్సెట్ను వెలిగించిన మీ అద్భుతమైన ఆహ్వానానికి ధన్యవాదాలు. 3 సంవత్సరాల క్రితం సెన్సెట్ స్పీకర్గా మీరు మొదటిసారి చేసిన పర్యటన, అందుకు మీకు ధన్యవాదాలు. ఈ గొప్ప సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రిని నేనే. 9 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ను సందర్శించిన మొదటి భారత ప్రధానమంత్రి అయ్యే అదృష్టం నాకు లభించింది మరియు నేను మళ్ళీ ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ ఆకర్షితుడనయ్యే భూమికి తిరిగి వస్తున్నాను. అన్నింటికంటే నేను భారతదేశం ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించిన రోజు అయిన సెప్టెంబర్ 17, 1950న జన్మించాను. గౌరవనీయ సభ్యులారా, అక్టోబర్ 7న హమాస్ చేసిన అనాగరిక ఉగ్రవాద దాడిలో కోల్పోయిన ప్రతి ప్రాణానికి మరియు చిన్నాభిన్నమైన ప్రతి కుటుంబానికి భారత ప్రజల ప్రగాఢ సంతాపాన్ని కూడా నాతో తీసుకువచ్చాను. మీ బాధను మేము అనుభవిస్తున్నాము, మీ బాధను మేము పంచుకుంటాము. ఈ క్షణంలో మరియు అంతకు మించి భారతదేశం ఇజ్రాయెల్తో దృఢంగా పూర్తి నమ్మకంతో నిలుస్తుంది. పౌరుల హత్యను ఏ కారణం కూడా సమర్థించదు, ఉగ్రవాదాన్ని ఏదీ సమర్థించదు. భారతదేశం కూడా చాలా కాలంగా ఉగ్రవాద బాధను భరించింది. 26/11 ముంబై దాడులను మరియు ఇజ్రాయెల్ పౌరులతో సహా అమాయక ప్రాణాలను కోల్పోయిన విషయాన్ని మేము గుర్తుంచుకున్నాము. మీలాగే మేము కూడా ఉగ్రవాదాన్ని సున్నా సహించే స్థిరమైన మరియు రాజీలేని విధానాన్ని కలిగి ఉన్నాము. ఇందులో ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలు లేవు. ఉగ్రవాదం సమాజాలను అస్థిరపరచడం, అభివృద్ధిని నిరోధించడం మరియు విశ్వాసాన్ని దెబ్బతీయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి స్థిరమైన మరియు సమన్వయంతో కూడిన ప్రపంచ చర్య అవసరం. ఎందుకంటే ఎక్కడైనా ఉగ్రవాదం శాంతిని బెదిరిస్తూ ఉంటుంది, ప్రతి చోట కూడా శాంతిని బెదిరిస్తూ ఉంటుంది. అందుకే శాశ్వత శాంతి మరియు ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం మీరు అబ్రహాం ఒప్పందాలను ముగించినప్పుడు మేము మీ ధైర్యాన్ని మరియు దార్శనికతను ప్రశంసించాము. చాలా కాలంగా సమస్యాత్మకమైన ప్రాంతానికి ఇది కొత్త ఆశ యొక్క క్షణం. అప్పటి నుండి పరిస్థితి గణనీయంగా మారిపోయింది. మార్గం మరింత సవాలుతో కూడుకుని ఉంది. అయినప్పటికీ ఆ ఆశను నిలబెట్టుకోవడం ముఖ్యం.
యుఎన్ భద్రతా మండలి ఆమోదించిన గాజా శాంతి చొరవ ఒక మార్గాన్ని అందిస్తుంది. భారతదేశం ఈ చొరవకు తన దృఢమైన మద్దతును వ్యక్తం చేస్తుంది. పాలస్తీనా సమస్యను పరిష్కరించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ న్యాయమైన మరియు శాశ్వత శాంతిని అందించే వాగ్దానాన్ని ఇది కలిగి ఉందని మేము విశ్వసిస్తున్నాము. మన ప్రయత్నాలన్నీ జ్ఞానం, ధైర్యం మరియు మానవత్వం ద్వారా నడిపించబడాలి. శాంతికి మార్గం ఎల్లప్పుడూ సులభం కాదు, కానీ ఈ ప్రాంతంలో సంభాషణ, శాంతి మరియు స్థిరత్వం కోసం భారతదేశం మీతో మరియు ప్రపంచంతో కలుస్తుంది. గౌరవనీయ సభ్యులారా, భారతదేశంలో ఇజ్రాయిల్ యొక్క సంకల్పం, ధైర్యం మరియు విజయాల పట్ల గొప్ప ప్రశంస ఉంది. ఆధునిక రాష్ట్రాలుగా మనం ఒకరిని ఒకరు అనుసంధానించడానికి చాలా కాలం ముందు 2000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి సంబంధాలతో మనం ముడివడి ఉన్నాము. ఎస్తేర్ పుస్తకం భారతదేశాన్ని హోడు అని సూచిస్తుంది. పురాతన కాలంలో భారతదేశంతో వ్యాపారం చేసినట్లు టాల్ముడ్ నమోదు చేస్తుంది. యూదు వ్యాపారులు మధ్యధరాను హిందూ మహాసముద్రంతో అనుసంధానించే సముద్ర మార్గాలలో ప్రయాణించారు. వారు అవకాశం మరియు గౌరవాన్ని కోరుతూ వచ్చారు, మరియు భారతదేశంలో వారు ఒకరు అయ్యారు. యూదు సమాజాలు హింస లేదా వివక్షకు భయపడకుండా భారతదేశంలో నివసించాయి. వారు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు, మరియు వారు మా సమాజంలో పూర్తిగా పాల్గొన్నారు. ఆ రికార్డు మనకు గర్వకారణం. గౌరవనీయ సభ్యులారా, మహారాష్ట్రకు చెందిన బెనే ఇజ్రాయిల్, కేరళకు చెందిన కొచ్చిన్ యూదులు, కలకత్తా మరియు ముంబైకి చెందిన బాగ్దాదీ యూదులు మరియు ఈశాన్యానికి చెందిన బ్ని మొనేషా భారతదేశాన్ని సుసంపన్నం చేశారు. నా స్వస్థలం గుజరాత్లో బెనే ఇజ్రాయిల్ కుటుంబం మిస్టర్ మరియు మిసెస్ బెస్ట్ స్థాపించిన పాఠశాల ఉంది. ఇది ఒక అద్భుతమైన పాఠశాల మరియు దీనిని బెస్ట్ స్కూల్ అని కూడా అంటారు. ఎడ్విన్ మయర్స్ భారతదేశ చలనచిత్ర విభాగానికి రూపాన్ని ఇచ్చారు మరియు భారతీయ సినిమా చరిత్రలో ఒక మహోన్నత వ్యక్తి. డాక్టర్ రూబెన్ డేవిడ్ అహ్మద్లోని కంకారియా జూ స్థాపకుడు. నటుడు డేవిడ్ అబ్రహాం చెల్కర్ లేదా అంకుల్ డేవిడ్ దేశవ్యాప్తంగా ఇంటి పేరుగా మారారు. ఆల్ ఇండియా రేడియో కోసం వాల్టర్ కౌఫ్ మ్యాన్ సిగ్నేచర్ ట్యూన్ను కంపోజ్ చేశారు. డేవిడ్ సాసూన్ ఇప్పటికీ భారతీయ సమాజానికి సేవ చేసే అనేక సంస్థలను నిర్మించారు. మరియు 1971 పాకిస్తాన్తో యుద్ధంలో లెఫ్టినెంట్ జనరల్ జేఎఫ్ఆర్ జాకబ్ ఆయన యొక్క వీరోచిత సహకారం విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. ఆయన పదవీ విరమణ తర్వాత ఆయనతో దగ్గరగా పనిచేసే గౌరవం నాకు లభించింది. అనేక కప్పుల టీ తాగుతూ భారతదేశం ఇజ్రాయిల్ సంబంధాలను గురించి అనేక ఇతర విషయాలతో పాటు మేము చర్చించుకున్నాము. భారతదేశం యొక్క గొప్ప జీవితంలో అల్లిన వారి రచనలు లెక్కలేనన్ని ఉన్నాయి. గౌరవనీయ సభ్యులారా, 20వ శతాబ్దం మధ్యలో చాలామంది భారతీయ యూదులు ఇజ్రాయెల్కు వలస వచ్చినప్పుడు భారతదేశం నుండి ఇజ్రాయెల్కు కూడా వలసలు జరిగాయి. నేడు భారతీయ సంతతికి చెందిన ఒక శక్తివంతమైన యూదు సమాజం ఇక్కడ నివసిస్తున్నారు. వారు ప్రయోగశాలలు మరియు ఆస్పత్రులలో, తరగతి గదులలో మరియు యుద్ధ భూమిలో కూడా ఆధునిక ఇజ్రాయెల్ నిర్మాణానికి దోహదపడ్డారు. ఇజ్రాయెల్ తమ మాతృభూమి మరియు భారతదేశం తమ మాతృభూమి అని వారు గట్టిగా నమ్ముతారు. మేము వారిని గురించి గర్విస్తున్నాము. గౌరవనీయ సభ్యులారా, ఈ భూమితో భారతదేశ సంబంధం కూడా రక్తం మరియు త్యాగంతో వ్రాయబడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ప్రాంతంలో 4,000కు పైగా భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. 1918 సెప్టెంబర్లో హైఫా వద్ద జరిగిన అశ్విక దళ దాడి సైనిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా మిగిలిపోయింది. హైఫా హీరోగా గుర్తుంచుకునే మేజర్ ఠాకూర్ దల్పత్ సింగ్ ఈ ఉమ్మడి చరిత్రకు ప్రతీక. నా చివరి సందర్శన సమయంలో హైఫాలో భారత సైనికులకు నివాళులు అర్పించడానికి నేను చాలా కదిలిపోయాను. గౌరవ సభ్యులారా, గత నెలలో ప్రపంచం అంతర్జాతీయ హోలోకాస్ట్ జ్ఞాపక దినోత్సవాన్ని జరుపుకుంది. హోలోకాస్ట్ మానవాళి యొక్క చీకటి అధ్యాయాలలో ఒకటిగా నిలుస్తుంది. అయినప్పటికీ ఆ అల్లకల్లోల సంవత్సరాలలో కూడా కొన్ని మానవత్వ చర్యలు ప్రత్యేకంగా నిలిచాయి. గుజరాత్లోని నవానగర్ మహారాజు జామ్ సాహెబ్ అని కూడా ఆయనను పిలుస్తారు. యూదు పిల్లలతో సహా పోలిష్ పిల్లలకు కూడా ఆశ్రయం కల్పించారు. ఇటీవల మోషవ్ నెవాటింలో జామ్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారని నాకు చెప్పబడింది. ఈ గౌరవం మరియు జ్ఞాపకార్థం కొరకు నా ధన్యవాదాలు. గౌరవ సభ్యులారా, భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత చాలా మంది భారతీయ నాయకులు ఇజ్రాయెల్ ప్రజలతో బంధుత్వాన్ని అనుభవించారు.
1950ల నాటి భారత పార్లమెంటరీ చర్చలు ఎడారిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నాల పట్ల వారి ప్రశంసకు నిదర్శనం. ఇజ్రాయెల్ కిబ్బడ్జ్ ఉద్యమం, ఆచార్య వినోబా భావే మరియు లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ వంటి మా నాయకులకు స్ఫూర్తినిచ్చింది. మొదట నా స్వస్థలం గుజరాతులో, ఇప్పుడు భారతదేశం అంతటా పర్ డ్రాప్ మోర్ క్రాప్ విధానం వ్యవసాయంలో అద్భుతాలు చేస్తుందని నేను చూశాను. 2006లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను ఇజ్రాయెల్కు మొదటిసారి వెళ్ళాను. తర్వాత 2017లో ప్రధానమంత్రిగా నేను ఇజ్రాయెల్ని సందర్శించినప్పుడు మా రెండు దేశాలు తమ సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచుకున్నాయి. అప్పటి నుండి మా నిశ్చితార్థం స్థాయి మరియు పరిధిలో విస్తరించింది మరియు అనేక రంగాలలో ఈ సంబంధాన్ని మరింత ఏకీకృతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. గౌరవనీయ సభ్యులారా, గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. త్వరలో మేము ప్రపంచవ్యాప్తంగా 3వ అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటాము. అదే సమయంలో ఇజ్రాయిల్ ఆవిష్కరణ మరియు సాంకేతిక నాయకత్వం యొక్క శక్తికి కేంద్రంగా మారుతుంది. ఇది భవిష్యత్తును చూసే భాగస్వామ్యానికి సహజ పునాదిని సృష్టిస్తుంది. వాణిజ్యాన్ని విస్తరించడానికి, పెట్టుబడి ప్రవాహాలను బలోపేతం చేయడానికి మరియు ఉమ్మడి మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నాము. గత సంవత్సరం సంతకం చేసిన ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం మా వ్యాపారాలకు విశ్వాసం మరియు అంచనాలను అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఇతర దేశాలతో అనేక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. మీ పశ్చిమ దేశాలలోని యూరోపియన్ యూనియన్తోనూ అండ్ యుఏఈ అండ్ ఒమెన్తోనూ చేసుకున్నాము. ఇటీవలి సంవత్సరాలలో మా ద్వైపాక్షిక వస్తువుల వ్యాపారం అనేక రెట్లు పెరిగింది, కానీ అది అవకాశాల పూర్తి పరిధిని ప్రతిబింబించడం లేదు. అందుకే మా బృందాలు ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇది మా వాణిజ్య సంబంధంలో ఉపయోగించని విస్తారమైన సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తుంది. భారతదేశం మిడిల్ ఈస్ట్ అండ్ యూరప్ ఎకనామిక్ కారిడార్ మరియు ఇజ్రాయెల్, యుఏఈ మరియు యుఎస్ మధ్య I2U2 ఫ్రేమ్వర్క్ వంటి వివిధ ఫార్మాట్లలో కూడా మేము దగ్గరగా పనిచేస్తున్నాము. రక్షణ మరియు భద్రత మా భాగస్వామ్యంలో మరొక ముఖ్యమైన స్తంభం. గత సంవత్సరం నవంబర్లో మేము రక్షణ సహకారంపై ఒక MOU పై సంతకం చేశాము. నేటి అనిశ్చిత ప్రపంచంలో భారతదేశం మరియు ఇజ్రాయెల్ వంటి విశ్వసనీయ భాగస్వాముల మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. గౌరవనీయ సభ్యులు, ఇజ్రాయెల్ను తరచుగా స్టార్టప్ దేశం అని పిలుస్తారు. ఇటీవలి సంవత్సరాలలో మా యువత యొక్క ఆవిష్కరణ మరియు సృజనాత్మకతలను అన్లాక్ చేయడానికి కూడా మేము కృషి చేస్తున్నాము. 2018లో ప్రధానమంత్రి నెతన్యాహు మరియు నేను భారతదేశంలో ఐ క్రియేట్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లను ప్రారంభించామని నాకు గుర్తుంది. అప్పటి నుండి ఇది దాదాపు 900 అటువంటి స్టార్టప్లకు మద్దతును ఇచ్చింది. గత వారం మేము 100 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులతో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత ప్రజాస్వామ్య AI ఇంపాక్ట్ సమ్మిట్ను నిర్వహించాము. మా ఆకాంక్ష, స్ఫూర్తి సహజంగానే ఇజ్రాయిల్ యొక్క ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థతో కలిసి ఉంటుంది. క్వాంటమ్ టెక్నాలజీలు, సెమీ కండక్టర్లు మరియు కృత్రిమ మేధస్సు ఇలాంటి రంగాలలో నేను చాలా సినర్జీలను చూస్తున్నాను. మా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించి సరిహద్దుల మధ్య ఆర్థిక సంబంధాలను సృష్టించడంలో కూడా మేము ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తున్నాము. గౌరవనీయ సభ్యులారా, ఎడారిలో ఇజ్రాయెల్ యొక్క వ్యవసాయ అద్భుతాన్ని మేము ఎంత స్ఫూర్తిదాయకంగా కనుగొన్నామో నేను ప్రస్తావించాను. ఖచ్చితమైన నీటిపారుదల మరియు నీటి నిర్వహణలో ఇజ్రాయెల్ నైపుణ్యం ఇప్పటికే భారతదేశంలో వ్యవసాయ పద్ధతులను మార్చివేసింది. కలిసి మేము భారతదేశం అంతటా 43 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను స్థాపించాము. ఇవి 500,000 కంటే ఎక్కువ మంది రైతులకు శిక్షణను ఇచ్చాయి. లక్షలాది మంది రైతులు మరియు మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చేలాగా 100 సెంటర్లకు విస్తరించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని మనం ఇప్పుడు నిర్దేశించుకోవాలి. గౌరవనీయ సభ్యులారా, భారతదేశం ఇజ్రాయెల్ భాగస్వామ్యం యొక్క గుండె వద్ద మన ప్రజల మధ్య సంబంధాలు ఉన్నాయి. భారతదేశం ఇజ్రాయెల్ యొక్క భాగస్వామ్యం అండ్ సంబంధాలు ప్రజల గుండెలకు చేరువగా ఉన్నాయి. నేను 2006లో మొదటిసారి ఇజ్రాయెల్ని సందర్శించినప్పుడు ఇజ్రాయెల్లో కొన్ని యోగా కేంద్రాలు ఉన్నాయి. నేడు దాదాపు ప్రతి పొరుగు ప్రాంతంలో యోగా సాధన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్లో కూడా ఆయుర్వేదంపై ఆసక్తి పెరుగుతోందని నాకు చెప్పబడింది. నేను ఎక్కువ మంది యువ ఇజ్రాయిలీలను భారతదేశానికి ప్రయాణించమని ఆహ్వానిస్తున్నాను. వారు మన సమాజం యొక్క చైతన్యాన్ని చూస్తారు మరియు శరీరానికి మరియు మనసుకు సమగ్ర ఆరోగ్యం కోసం ఏం చేయగలదో అనుభవిస్తారు.
భారత పార్లమెంటు ఇజ్రాయిల్ కోసం పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపును ఏర్పాటు చేసిందని ఈ గౌరవనీయ సభకు తెలియజేయడానికి నేను సంతోషంగా ఉన్నాను. మీ అందరినీ భారతదేశాన్ని సందర్శించమని మరియు మన పార్లమెంటు సభ్యుల మధ్య మరిన్ని సంప్రదింపులు జరపాలని ఎదురుచూస్తున్నాను అని నేను ఇందుకోసం ఆహ్వానిస్తున్నాను. ఇజ్రాయిలులోని భారతీయ సంరక్షకులు మరియు నైపుణ్యం కలిగిన కార్మికులు, కుటుంబాలు మరియు సమాజాలకు ఎంతో దోహదపడతారని నాకు తెలుసు. అక్టోబర్ 7తో సహా సంక్షోభ సమయాల్లో వారు అద్భుతమైన ధైర్యం మరియు అంకిత భావాన్ని ప్రదర్శించారు. మేము వారి పట్ల గర్వపడుతున్నాము. యూదు బోధన మనకు గుర్తు చేస్తున్నట్లుగా ఒక ప్రాణాన్ని కాపాడేవాడు మొత్తం ప్రపంచాన్ని రక్షిస్తాడు. ఇది యూదు బోధన. ఈ బోధన ప్రకారం వారి సేవ మన సహకారం వెనక ఉన్న మానవ బంధాల బలాన్ని ప్రతిబింబిస్తుంది. మన రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే రంగాలలో కార్మికులు మరియు నిపుణుల కదలికలను మేము సులభతరం చేస్తూనే ఉంటాము. గౌరవనీయ సభ్యులారా, మనమిద్దరం పురాతన నాగరికతలం మరియు మన నాగరికత సాంప్రదాయాలు కూడా తాత్విక సమాంతరాలను బహిర్గతం చేయడంలో ఆశ్చర్యం లేదు. ఇజ్రాయిలులో తిక్కున్ ఓలం సూత్రం ప్రపంచాన్ని స్వస్థతపరచడం గురించి మాట్లాడుతుంది. భారతదేశంలో వసుదైవ కుటుంబకం ప్రపంచం ఒకే కుటుంబం అని ధృవీకరిస్తుంది. రెండు ఆలోచనలు తక్షణ సరిహద్దులకు మించి బాధ్యతను విస్తరిస్తాయి. వారు సమాజాలను కరుణ మరియు నైతిక ధైర్యంతో వ్యవహరించమని అడుగుతారు. యూదు మతం హలక్కాను నొక్కి చెబుతుంది. చట్టం మరియు ఆచరణ ద్వారా రోజువారీ ప్రవర్తనకు మార్గనిర్దేశం చేస్తుంది. హిందూ తత్వశాస్త్రం ధర్మం గురించి మాట్లాడుతుంది. విధి మరియు సరైన చర్యను రూపొందించే నైతిక క్రమం రెండు సంప్రదాయాలలో నైతిక జీవితం చర్య ద్వారా జీవించబడుతుంది మరియు విశ్వాసం ప్రవర్తన ద్వారా వ్యక్తీకరించబడుతుంది. మా పండుగలలో కూడా ఒక మనోహరమైన సారూప్యత ఉంది. మీరు హనుక్కాను కొవ్వొత్తుల వెచ్చని కాంతితో జరుపుతుంటారు. దాదాపు అదే సమయంలో మేము దీపాల పండుగ అయిన దీపావళిని దీపాల సున్నితమైన ప్రకాశంతో జరుపుకుంటాము. త్వరలో భారతదేశం ఆనందం మరియు రంగులతో నిండిన హోలీ పండుగను జరుపుకుంటుంది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఉత్సాహం మరియు ఆనందంతో పూరింను జరుపుకుంటుంది. గౌరవనీయ సభ్యులారా, మన ఉమ్మడి ఆదర్శాలు మన ఆధునిక భాగస్వామ్యానికి బలాన్ని ఇచ్చే లోతైన పునాదులు. మనం చరిత్ర ద్వారా రూపొందించబడిన ప్రజాస్వామ్య దేశాలు మరియు భవిష్యత్తుపై దృష్టి సారించాము. మన భాగస్వామ్య అనుభవం మరియు ఉమ్మడి ఆకాంక్షలపై ఆధారపడి ఉంటుంది. మా బలమైన భాగస్వామ్యం జాతీయ ప్రయోజనాలకు మాత్రమే కాకుండా ప్రపంచ స్థిరత్వం మరియు శ్రేయస్సుకు కూడా దోహదపడుతుంది. భారతదేశం మరియు ఇజ్రాయిల్ల మధ్య స్నేహం అనిశ్చిత ప్రపంచంలో బలానికి మూలంగా ఉండేలా చూసుకుందాం. ఆమ్ ఇజ్రాయెల్ చాయ్. జై హింద్. ధన్యవాదాలు అంటూ మోడీ గారు తన స్పీచ్ని సుదీర్ఘంగా ఇచ్చి ముగించారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.